నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. వ్యవసాయం, సాఫ్ట్వేర్ టెక్నాలజీ రెండు భిన్న ధృవాలు అనుకుంటాం. కానీ ఆ వ్యవసాయాన్ని కూడా విప్లవీకరించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఇప్పటికే రుజువైంది. మన తెలుగువాడు స్థాపించిన వసుధైక సాఫ్ట్వేర్ కూడా ఆ కోవులోకే వస్తుంది. ఆ సంస్థ ఎండి అండ్ సిఇఓ రాజశేఖర్ వల్లభనేని ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ గెస్ట్. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు బెస్ట్ ఇన్ ద బిజినెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. మీ ప్రొఫైల్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కృష్ణా జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మీరు చిన్న చిన్న బిజినెస్లతో మొదలుపెట్టి గూగుల్, హనీవెల్, మైక్రోసాఫ్ట్ మీదుగా ఇక్కడ దాకా వచ్చారు. అందరి కళ ఉండేది ఒకప్పుడు, ప్రతి యువకుడు కళ ఉండేది ఎంఎన్సీస్లో పనిచేయాలని. మీకు కూడా కళ అదేనా? కళ అది కాదండి, కానీ పల్లెటూరులో పుట్టి తెలుగు మీడియంలో చదువుకుని కనీసం ఇంజనీరింగ్ కూడా కాలేజీలో చదవకుండా ఈ జర్నీ ఒక రకంగా చాలా విశేషమేనండి. ముఖ్యంగా టెక్నాలజీ కంటేనండి భాష చాలా ఇబ్బంది అయ్యేది. అమెరికా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు తెలుగులో అయితే పర్వాలేదు కానండి, పర్టికులర్గా ఏదన్నా నో చెప్పాలంటే మాత్రం చాలా ఇబ్బంది అనిపించేది భాష రాకపోవటం. ఎప్పుడైనా నో చెప్పాల్సిన అవసరం వస్తే డిప్లొమాటిక్గా నో చెప్పడం అండి. ఎస్ చెప్పడం ఈజీ అండి దేనికైనా, కానీ నో చెప్పాలంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. చిన్నప్పుడు మా స్కూల్లో అండి తెలుగు టీచర్ గారు ఒక పద్యం చెప్పారు. పద్యం చెప్పి దాని తాత్పర్యం ఏంటంటే కుక్కని పిసినారిని కంపేర్ చేయటం అనమాట. ఎంత నీళ్లున్నా కుక్క కొంచెం కొంచెం నీళ్ళే తాగుతుంది, అలాగే పిసినారు కూడా ఎంత ఆస్తున్నా చాలా తక్కువ తింటాడని. అది నాకు నచ్చలేదు, ఎందుకంటే కుక్క అలా తాగటం దాని స్వభావం, కానీ కడుపు నిండా తాగుతుంది. పిసినారు అలా కాదు కదా, ఎంత ఉన్నా కొంచెం తిని ఆపేస్తాడు. తెలుగు వల్ల అదంతా ఆయనతో వాదించగలిగాను. తన్నులు కూడా తిన్నాను అనుకోండి, అది వేరే విషయం. ఈ భాష లేకపోవటం అనేది చాలా ఇబ్బంది అయిందండి. కానీ ఓవరాల్గా మనకి ఉన్న స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల అక్కడ 100% ఫోకస్ చేయటం వల్ల, రిస్క్ తీసుకోవటం వల్ల, అవసరమైతే నో అని గట్టిగా చెప్పటం వల్ల ఈ సక్సెస్లన్నీ వచ్చినాయండి. మీరు అమెరికా వెళ్ళడం, తిరిగి హైదరాబాద్కి రావడం ఒక ఎత్తు అయితే, రూఫస్ కంపెనీని ప్రారంభించడం మరో ఎత్తు. ఐటీ రంగంలో మీ ముద్రను స్పష్టంగా చూపింది కూడా అదే. మీకు అంత సక్సెస్ ఇచ్చిన రూఫస్ నుంచి కూడా బయటకు వచ్చారు. అంతకంటే పెద్ద డ్రీమ్ని చేరుకోవడం కోసమేనా, లేకుంటే యూ గాట్ బోర్డ్? రూఫస్ చాలా ప్లాన్డ్గా చేసామండి. నేను, మా ఫ్రెండ్ రవి వెలగపూడి అని, బ్రహ్మనాయుడు వేళ్ళ అని. ఇన్నోవేటివ్ కంపెనీ అని చెప్పను కానండి, చాలా వరకు ఇన్నోవేటివ్గా చేసాం అందులో. ఓకే, ఇట్ వాజ్ అ కంటెంట్ ఇంజనీరింగ్ సర్వీస్. ఈరోజు దాదాపుగా 1,00,000 మంది హైదరాబాద్లో దాని మీద పనిచేస్తున్నారంటే అది ఒక రకంగా మొదలుపెట్టింది మేమేనండి. చాలా ధైర్యంగా కూడా చేసేవాళ్ళం. కస్టమర్లకు మేము రేటింగ్ ఇచ్చేవాళ్ళం అండి. ఓకే, ఈ కస్టమర్లు మాతో బాగా పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి టాప్ రేటింగ్స్ అలా ఇచ్చేవాళ్ళు. కొంతమంది కస్టమర్లకి మాతో ఎందుకు పని చేయకూడదో కూడా చెప్పేవాళ్ళం. సో చాలా సక్సెస్ అయింది. కానీ నా వరకు రూఫస్ ఈ వ్యవసాయ రంగంలో వసుధైకాన్ని స్టార్ట్ చేసి దానికి క్యాష్ ఫ్లోస్ గురించి పెట్టిన కంపెనీ అండి. అందువల్ల సక్సెస్ అయినా దీనికోసం దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఓకే, సో ఫర్ ద బెటర్ డ్రీమ్. ఎస్. ఓకే, మీరు యుఎస్లో, అమెరికాలో ఉండగానే వసుధైక సాఫ్ట్వేర్ని ప్రారంభించారు 2001-2 ప్రాంతంలో. పేరులోనే ఒక విశాలత్వం ఉంది. వ్యవసాయ రంగ అవసరాలని తీర్చడమే దీని ప్రధానమైన లక్ష్యం. వసుధైక ద్వారా తీసుకొచ్చిన మీ మొదటి ప్రోడక్ట్ ఐఅగ్రిమార్క్ కూడా చాలా విజయవంతమైంది. అంటే మీకు బిజినెస్ పరంగా ఎంత లాభం చేపర్చింది, వ్యవసాయానికి ఎంత మేలు చేసింది? వసుధైక మొదలుపెట్టినప్పుడు అండి, ఇది 2002లో దాదాపుగా మేము మొదలుపెట్టింది. అది నేను యూఎస్లో ఉండగానే, మైక్రోసాఫ్ట్లో చేస్తుండగానే వాళ్ళకి చెప్పే మరీ స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకుని కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ అడిగేవారండి, ఏం సాల్వ్ చేస్తున్నావు వ్యవసాయ రంగంలో అని. అంటే ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నావు అని. కనీసం అంటే ఒక 5 ఏళ్ళు పట్టిందండి అసలు వ్యవసాయ రంగంలో ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడానికి, అసలు ఏ సమస్యలు నేను అర్థం చేసుకోవడానికి. ఇందులో రకరకాల వ్యవస్థలు ఉన్నాయండి, లైక్ దళారీ వ్యవస్థ అంటాం, లేకపోతే ఇన్పుట్స్, అవుట్పుట్స్, ప్రాసెసింగ్, రకరకాల వ్యవస్థలు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వినియోగదారులతో సహా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే కొందరికి ఎక్కువ తక్కువ అండి. ప్రాణాలు బలవంతంగా తీసేసుకునే అంత ప్రాబ్లమ్స్ ఏమో రైతులు అయితే, ప్రాణాలు తోడేసే తిండి తింటాం వినియోగదారుల ప్రాబ్లం అండి. సో ఈ ప్రాబ్లమ్స్కి మొట్టమొదటగా మార్కెటింగ్ సమస్యను తీర్చగలిగితే రైతులకి మంచి ధర వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఐఅగ్రిమార్క్ మొదలు పెట్టామండి. ఓకే ఓకే
అది దాదాపు 10 ఏళ్ళుగా కర్ణాటకలో వాడుతున్నారు, ఇంకా కొన్ని వేరే స్టేట్స్లో కూడా వాడుతున్నారు. ఒక రకంగా దేశంలో ఇప్పుడు కర్ణాటక మార్కెటింగ్ మోడల్ అని చెప్పేది దాని నుంచే మొదలైందండి. అది కర్ణాటక రైతులకు చాలా రిపోర్ట్స్ ప్రకారం కర్ణాటక రైతులు తమ గిట్టుబాటు ధర ఎక్కువ వస్తుందని ప్రూవ్ అయిందండి దానివల్ల. ఓకే. సో అది బిజినెస్ పరంగా కంటేనండి అగ్రికల్చర్ని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి మాకు బాగా ఉపయోగపడింది. ఐసి అంటే మీరు 2014లో మీరు ప్రారంభించింది కల్గుడి అనుకుంటా. స్వయం సహాయక గ్రూపులకు వినియోగదారులకు మధ్య మీ కామర్స్ ప్లాట్ఫామ్ ఒక వారధిగా నిలిచింది. ఈ 2 వర్గాలకి కలిగిన ప్రయోజనం ఏమిటి? వ్యవసాయ రంగంలో మళ్ళీ ఇంతకుముందు అనుకున్నట్టు చాలా సమస్యలు ఉన్నాయండి, కానీ తరచి చూస్తే ఏమో మీకు అదే రంగంలో దాని పరిష్కారాలు కూడా దొరుకుతాయి. కల్గుడి ముఖ్యంగా చేసేది ఏంటంటేనండి ఈ అన్ని వ్యవస్థల్ని అంతమందిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సమస్యలను అర్థం చేసుకుని దానిని ఎవరు పరిష్కరిస్తారో ఒక అవకాశంగా, అది పరిష్కరించినందుకు వాళ్ళకే ఒక అవకాశం కనిపించాలి. ఓకే. వాళ్ళని కనుక్కొని వాళ్ళని కనెక్ట్ చేయటం అండి ముఖ్యంగా. ఓకే. కల్గుడి వ్యవసాయ రంగంలో సమాచారాన్ని, కొనుగోళ్ళు, అమ్మకాలు, ప్రశ్నలకు జవాబులు, ఇలాంటి వాటన్నిటికీ వాటిని పరిష్కరించగలిగే వాళ్ళతో కనెక్ట్ చేస్తుంది. అది ముఖ్యంగా జరుగుతుందండి. ఓకే. ఇంకా ఎవరెవరికి ఎంత ఉపయోగపడుతుంది అనేది ఇంకా లెక్కలేదండి, కాకపోతే ఎవరిష్టంత నమ్మకం మాత్రం ఉంది. మీరు కల్గుడిని అమెజాన్, అలీబాబా కంటే పెద్ద బయింగ్ అండ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్గా అభివర్ణిస్తారు. మీరు చెప్పినట్టు ఇందులో రైతులు, వినియోగదారులు, ప్రభుత్వాలు, ఇన్పుట్ ప్రొవైడర్స్ చాలామంది కన్వర్జ్ అవుతారు. కానీ యాక్చువల్గా ఈ ఆన్లైన్ ట్రేడ్ అనేది ఎలా జరుగుతుంది? ముఖ్యంగా రైతులు ఇందులో పాల్గొనడానికి ఏ మేరకు ఉత్సాహం చూపారు? ఇండియాలో ఈరోజు జరిగే ఈ కామర్స్ మొత్తం వాల్యూ కంటేనండి మన దేశంలో జరిగే పాల వ్యాపారం ఎక్కువ. అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, ఇవన్నీ ఒక 35% ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ అండి. ఇంకొక 30% అపెరల్స్. రైట్. తర్వాత ఇంకొక 15% వచ్చేసి ఎఫ్ఎంసీజీ. ఎస్. సో ఈ ప్రోడక్ట్స్కి పట్టణాల్లో ఒక్క చోటే కాదండి, ఈ ప్రోడక్ట్స్కి పల్లెటూరులోను, టౌన్లోను అసలు వాళ్ళకి అస్సలు దొరకవు. ఆత్రేయపురంలో దొరకొచ్చు, అవి మీకు కర్నూలులోనో, నిజామాబాద్లోనో దొరకవు. సో ఈ మొత్తం మార్కెట్ని చూస్తే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అని సీకే ప్రహ్లాద్ గారు రాసిన బుక్ ఒకటి ఉందండి. ఓకే. వాళ్ళే వినియోగదారులు, వాళ్ళే ఉత్పత్తిదారులు, వాళ్ళే వ్యాపారస్తులు కూడా. వెరసి ఈ మొత్తం ఈ మార్కెట్ స్కోప్ వచ్చేసండి మనం చూసే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటుందండి. మరి రైతులు ఎందుకు ఇష్టపడతారు దట్ దిల్ గో ఆన్లైన్ వెళ్ళి చెక్ చేయడం ఎవరు కన్జ్యూమర్ ఉన్నారని? రైతులు మీతో ఎందుకు వచ్చారు? అంటే అండి ఇప్పుడు మళ్ళీ కల్గుడి ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే వినియోగదారులు కనెక్ట్ చేయడం. రైట్. మీ సమాచారాన్ని కానివ్వండి, మీకు వచ్చిన మీ ఉత్పత్తిని కానివ్వండి కనెక్ట్ చేయగలగడం. లాస్ట్ వీక్ ఒక ఎస్హెచ్ఈ గ్రూప్స్తో ట్రైనింగ్ చేసామండి వాళ్ళకి. దీన్ని ఎలా వాడాలి ఏంటి అని చిన్న ఎగ్జాంపుల్. స్క్రీన్ మీద వాళ్ళ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్, ఆ డిస్క్రిప్షన్ అదంతా కనపడుతుంది. 60 మంది ఉన్నారు ట్రైనింగ్లో. వాళ్ళు ట్రైనింగ్ అంతా ఆపేసి మొత్తం క్యూలో స్క్రీన్ దగ్గరికి వచ్చి దాంతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. నా ప్రోడక్ట్ ఓపెన్ చేయండి అని చెప్పేసి సెల్ఫీ తీసుకుంటున్నారు అనమాట. ఓకే. దేవర్ థ్రిల్డ్ అనమాట అండి. లైక్ వాళ్ళకి అవకాశం లేకగానండి, వాళ్ళకి దీని మీద అంటే ఉత్సుకత లేదని కాదు, వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ కావాలని, ఆన్లైన్ విజిబిలిటీ కావాలని, వాళ్ళ స్టోరీ అందరికీ తెలియాలని చాలా వాళ్ళకి ఆతృతగా ఉన్నారు. ఓకే. చాలా మా ప్రొడక్ట్స్ అందరూ కొనుక్కోగలిగటం అనేది చాలా ఉపయోగం వాళ్ళకి. కల్గుడిలో ఏం జరుగుతుందంటేనండి, ఇప్పుడు మేము వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ని డిస్క్రైబ్ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఫోటోలు తీయడానికి ఇవన్నీ సహాయం పడతాం ముందు. ఓకే. కన్జ్యూమర్ మీరు ఈరోజు వెళ్ళి కల్గుడి.comకి వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి, మీకు అది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే ఉంటుంది. మామూలుగా క్రెడిట్ కార్డ్ పేమెంట్ అయిపోతుంది, లైక్ ద డెలివరీ టర్మ్స్ ఇచ్చేస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్లో ఆ ఉత్పత్తిదారు దగ్గర నుంచి మీ దగ్గరికి ఆ ప్రోడక్ట్ అయ్యేంత వరకు మొత్తం కల్గుడిలో ఆర్కెస్ట్రేట్ అవుతుందండి. ఎస్. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు చికెన్ పిక్కలు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీరు తింటారో లేదో తెలియదు, కానీ ఆర్డర్ ఇస్తే ఒక్కోసారి అప్పుడే చేయొచ్చు, అది చేసి రెడీగా ఉండకపోవచ్చు. సో చేసిన తర్వాత ఆంధ్రాలో అయితే ఎస్సీఆర్పి, ఇక్కడ కూడా మన ఎస్సీఆర్పి వీళ్ళు కొంచెం మినీ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి ఈ ఉత్పత్తిదారు వెళ్ళి ఆ చికెన్ పిక్కల్ని అక్కడ వదిలేసి వస్తారు అంతే. వాళ్ళ అప్లికేషన్ కూడా చూడాల్సిన అవసరం లేదు.
అక్కడ ఇంకొక ఆయన వచ్చి క్వాలిటీ చెక్ చేస్తారు, ఓకే. తర్వాత ఇంకొకరు వచ్చి ప్యాకింగ్ చేస్తారు, ఆ తర్వాత లోకల్ ట్రాన్స్పోర్టర్ వచ్చి పిక్ చేసుకుని మీకు డెలివరీ ఇస్తారు. ఇక్కడ రకరకాల స్కిల్స్ వాళ్ళు కలిపి ఒక ఆర్డర్ ఫుల్ఫిల్ అవుతారండి. అందుకని మేము దీన్ని కొలాబరేటివ్ కామర్స్ అంటాం, ఈ కామర్స్ అనే దానికంటే. ఎంతో మందికి యూ గివింగ్ దెమ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవుతుంది. లోకల్ స్కిల్స్ అండి. ఇప్పుడు మనం ఫుల్ఫిల్మెంట్ అంటే అది ఏంటో ఒక కాంప్లికేటెడ్ వర్డ్ లాగా ఉంది కానండి, అక్కడ యాక్చువల్గా జరిగేది ఓకే. మన పల్లెటూరులో రోజు జరుగుతూ ఉన్నదే. అవును. ప్యాక్ చేయటం లాంటిదండి, క్వాలిటీ చెక్ చేయటం. వాళ్ళకంటే మనం ఎప్పుడు మంచి క్వాలిటీ ఎలాగో చెక్ చేయలేము. రాజశేఖర్ గారు, ఇండియాలో ప్రతి చోట మీరు ఇందాక చెప్పినట్టు దళారీల వ్యవస్థ ఉంటుంది. ఈ కల్గుడి వంటి ప్లాట్ఫామ్స్ వచ్చాక దళారుల ఆధిపత్యం ఏ మేరకు తగ్గిందంటారు? మీతో పాటు మార్కెట్లో ఇంకెవరైనా ప్లేయర్స్ ఉన్నారా? దళారీ వ్యవస్థ లేనిది ఎక్కడండి? అదే, ఒక వ్యవసాయ రంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ దళారీ వ్యవస్థ ఉందండి. ఒక రకంగా చూస్తే అండి, దళారీ వ్యవస్థ అనేది కీ బ్యాక్ బోన్ అండి వ్యవసాయ రంగానికి. ముఖ్యంగా మనకు జరిగేది ఏంటంటేనండి, మన చాలామంది బాధ్యతలు వ్యవసాయ రంగంలో సైంటిస్టులు ఎంతవరకు అడ్వైస్లు ఇస్తున్నారండి, లేకపోతే డెమాన్స్ట్రేటర్ ఎన్నిసార్లు పొలానికి వెళ్ళి చూస్తున్నారండి, విత్తనాలు కరెక్ట్గా జరుగుతున్నాయా, ఎన్నిసార్లు వింటలేదు మనం నకిలీ విత్తనాలని, ఎరువులు దొరకట్లేదని ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, పురుగు మందులు కరెక్ట్గా ఎందుకు ఇవ్వట్లేదు, వినియోగదారులుగా అసలు మన బాధ్యత ఏమైనా ఉందేమో మనం ఎప్పుడన్నా ఆలోచించామండి వ్యవసాయ రంగానికి. ఒక్క దళారీ మాత్రమే అందరూ తప్పు 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 అని చెప్పేసి దాన్ని చంపేసి ఏర్పాటు చేస్తున్నారేమో నా భయం. అది బ్యాడ్ వర్డ్ కాదు అంటారు? బ్యాడ్ వర్డ్ కాదండి. దళారులు ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళే మార్స్ నుంచి రాలేదు కదా. వ్యవసాయంలో రైతులే కొంతమంది అటు మూవ్ అయ్యి వ్యాపారస్తుల కింద తయారయ్యారు. అవును. సో మేము కల్గుడిలో ఆయన ఒక రైతు ప్రొడక్ట్స్ ముందే ఊహించి ఎంత అమ్ముతారో చూసుకుని దాన్ని అగ్రిగేట్ చేసి మొత్తం మార్కెట్ అంతా పుష్ చేస్తాం కాబట్టి ఈ ట్రాన్స్పరెన్సీ పెరిగి దళారులు దోపిడీ చేయగలిగే అవకాశాలు తగ్గుతాయండి బాగా. సో దానివల్ల బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే దళారులకు కూడా సమస్యలు ఉన్నాయండి. ఓకే. సో కల్గుడిలో మేము అనుకునేది ఏంటంటే వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళ సమస్యలు తీర్చగలిగితే వాళ్ళు వీళ్ళ సమస్యలు కొన్ని తీరుస్తారని మా ఉద్దేశం. అండ్ జరుగుతుందా? జరుగుతుందండి అలాగే. ఇప్పుడు కల్గుడి ద్వారా రైతులకి కాకుండా వ్యవసాయంతో ముడిపడిన ఇన్పుట్ ప్రొవైడర్స్ లైక్ సీడ్ అండ్ ఫర్టిలైజర్ సెల్లర్స్, ట్రాక్టర్ ప్రొవైడర్స్, హోల్సేల్ ట్రేడర్స్, వీళ్ళందరికీ ఎటువంటి లాభం జరుగుతుంది? వ్యవసాయ రంగంలో అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం కూడా అందరికీ ఉపయోగపడాలని వాళ్ళు వాళ్ళ బిజినెస్లు కానివ్వండి, వాళ్ళ బాధ్యత సక్రమంగా నెరవేర్చగలిగే అవకాశం ఇస్తే అవును మొత్తం బాగుంటుంది. ఒక హార్వెస్టర్ కొనుక్కునే ఆయనకి అస్సలు ఏ విధమైన సపోర్టు ఉండదు, ఒక ఇన్పుట్ షాప్ పెట్టుకునే ఆయనకి ఏ విధమైన సపోర్టు ఉండదండి. వాళ్ళకి ఎక్కడెక్కడ మార్కెట్ ఉందో డిస్కవరీ చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. ఓహో, ఓకే. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. మళ్ళీ ఇందాక అన్నాను కదా, ఒక యూనివర్సిటీ కనుక కార్బన్ ఫెర్టిలైజర్ వాడండి అని రైతుకు ఒక అడ్వైజరీ పంపించారనుకోండి. రైతు ఆయనకి అది అర్థం కాక దాన్ని పక్కన పెట్టేస్తారు. ఈ కార్బన్ ఫెర్టిలైజర్ అమ్మే ఇన్పుట్ డీలర్కి అక్కడ ఒక అవకాశం ఉంది, అమ్మే అవకాశం ఉందనేది ఈయనకి కనుక ఛాన్స్ తెలియదు, ఆయనకి తెలియదు. ఆ డిస్కవరీ అవకాశం ఈయనకు ఉండదు, ఇన్పుట్ ప్లేయర్కి. ఓకే. సో ఈ కల్గుడిలో మేమేం చేస్తామంటేనండి, ఇప్పుడు ఆయనకి అడ్వైజరీ వెళ్ళినప్పుడు దాన్ని ఇన్పుట్ ప్లేయర్స్కి ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్పుట్ ప్లేయర్ ఎక్కడెక్కడ మార్కెట్ ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళి అమ్ముకోవాలి, లేకపోతే ఫార్మర్స్ని ముందే సంప్రదించాలి, ఇవన్నీ చేసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు బాగా చేసుకోవడం అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డిస్కవరీ ఒకటే కాకుండా అండి, కల్గుడిలో వాళ్ళు అకౌంట్స్ మేనేజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ వర్క్ ఫ్లోస్ అవన్నీ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్. సో దానివల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్లు బాగా చేసుకునే అవకాశం దొరుకుతుంది. అంటే సీజన్ బట్టి మీరు కూడా వాళ్ళకి అలర్ట్స్ పంపిస్తుంటారా? ఈ సీజన్లో ఈ సీడ్స్, ఈ ఫర్టిలైజర్స్ కావాలి అని, ఇంత కావాలని ముందే కృత్రిమ మేధస్సు ద్వారా ముందే ఆలోచించి ఈ సీజన్లో ఈ అవసరం రాబోతోందని ముందే చెప్తామండి. వ్యవసాయ రంగంలో అంటే అందరికీ ధర వివరాలు అవసరం లేదు, అందరికీ ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ అవసరం లేదండి. సో కల్గుడిలో మొత్తం స్టాండర్డైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ బిజినెస్కి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఓకే, టార్గెట్ స్పెసిఫిక్ ఆడియన్స్కే వెళ్తుంది. మీరు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, విశ్వవిద్యాలయాలను కూడా కలుపుకొని పనిచేస్తున్నారు. వీళ్ళతో కలిసి పనిచేయడం ద్వారా కల్గుడి రైతులకి అదనంగా చేయగలుగుతున్న మేలేంటి? ముఖ్యంగా ప్రభుత్వాలు కానీ యూనివర్సిటీస్ కానీ మీతో పనిచేయడానికి ఎందుకు ఇష్టపడతారు? మేము వీళ్ళతో వర్క్ చేస్తాం. ఎవరితో? యూనివర్సిటీస్తో, లేకపోతే ప్రభుత్వాలు, ఎన్జిఓస్, వీళ్ళతోనండి. సో
ఒకటి వాళ్ళు మాతో ఎందుకు పనిచేయాలంటే, ఇప్పుడు మనకున్న రైతులు నంబర్ చూస్తే అవును. మిలియన్స్, అంటే లైక్ కోట్ల మంది ఉన్నారు కదా. సో మేము వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చి, మీరు ఫార్మర్స్ని ఎవరెవరికి పంపించాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే స్పెసిఫిక్గా పంపించగలుగుతారని చెప్పడం వల్ల వాళ్ళు మాతో పనిచేస్తున్నారు. ఓకే. కలుగుడి ఏం చేస్తుందంటేనండి, ఒక రైతుని వాళ్ళ క్రాప్ క్యాలెండర్ని బట్టి లేదా అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను బట్టి వాటిని అన్నింటిని అర్థం చేసుకుని వాళ్ళు వాడే పంటకి ఏ అవసరాలు ఉన్నాయి, పర్టికులర్గా జ్ఞానానికి సంబంధించిన అవసరాలు ఏమున్నాయి, అంటే ఇన్ఫర్మేషన్కి సంబంధించిన అవసరాలు ఏమున్నాయి అని ముందే పసిగట్టి వాటిని వీళ్ళందరికీ పంపిస్తాం, ఈ విశ్వవిద్యాలయాలకి, వీటన్నిటికీ. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈజీగా నెక్స్ట్ మంత్ నేను ఒక 10,000 మంది ఫార్మర్స్, టొమాటో ఫార్మర్స్ ఇది పంపించాలి అని వాళ్ళకి ముందే తెలుస్తుంది కాబట్టి రైతు అడగకుండానే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో దానివల్ల పంపించటం అనే బాధ్యత వాళ్ళు సరిగ్గా నిర్వహించగలుగుతారు, యూనివర్సిటీస్ వీళ్ళందరూ. అడగకుండానే ఇన్ఫర్మేషన్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు రావటం అనేది రైతు బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక విధంగా అందరికీ ఉపయోగపడుతుంది అంటున్నారు. మన దేశ సంస్కృతి లాగే మన వాతావరణం, వ్యవసాయ పద్ధతులు కూడా విభిన్నంగా ఉంటాయి. మీరు టెక్నాలజీస్ని రూపొందించేటప్పుడు ఈ అంశాలని కూడా దృష్టిలో పెట్టుకుంటారా? చాలా వరకు అండి. మన పల్లెటూర్లు అండి సెల్ఫ్ సఫిషియెంట్గా, అంటే వేరే వాళ్ళతో, వేరే ఊర్లతో కానీ అవసరం లేకుండా ఉన్నంతకాలం ఇదంతా బాగుందండి. అవును. అన్నీ లోకల్గా ఉండేవి, అన్నీ బాగుండేవి. కానీ ఇప్పుడు ఆశలు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, ఎల్లలు దాటిపోయాయి. సో ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ అంటారు కదా, అది బాగా ఈ డైవర్సిటీ వల్ల బాగా ఎక్కువైపోతుంది. కల్గుడిలో మేము ఏం చేసామంటేనండి, దీన్ని ఈ మనకి అగ్రికల్చర్కి సంబంధించి అన్నిటినీ స్టాండర్డైజ్ చేసాం. కమోడిటీస్ కానివ్వండి, లేకపోతే లాంగ్వేజెస్ కానివ్వండి, నేమ్స్ కానివ్వండి, వీటిని అన్నింటినీ స్టాండర్డైజ్ చేసాం. స్టాండర్డైజ్ చేయటం అంటే ఒక రకంగా ఒక పర్టికులర్ కమోడిటీని తీసుకుంటే మనకి త్రిపురలో ఏమంటారు, తమిళనాడులో ఏమంటారు, ఇక్కడేమంటారు, వీళ్ళ పద్ధతులు ఏంటి, ఇవన్నీ స్టాండర్డైజ్ చేసామన్నమాట. ఓకే. సో ఈ స్టాండర్డైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, పర్టికులర్గా మన కంట్రీకి ఈ డైవర్సిటీ వల్ల. అంటే మీరు న్యూ ఏజ్ టెక్నాలజీస్ వాడుతుంటారా, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? చాలా ఎక్కువ అండి. యాక్చువల్గా ఒక కల్గుడిలో దాదాపు 17 రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడతామండి. అంటే ఇప్పుడు ఒక రైతుకి ఏ విధమైన సమాచారం పంపించాలి, ఆ రైతుని వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్కడ అమ్ముకుంటే బాగుంటుందని ఎట్లా సజెస్ట్ చేయాలి, కమోడిటీని స్టాండర్డైజ్ చేసేటప్పుడు ఏ ఏరియా కోసం ఎట్లా చేయాలి, తర్వాత ప్రైసింగ్ ఎలా చూపించాలి. సో వీటన్నిటిలోనూ దాదాపు ఒక 17 రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడతామండి. తర్వాత కొన్ని చోట్ల ఐఓటీతో వాటితో కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. యూసీ డేవిస్ ప్రాజెక్ట్ అఫ్లోటాక్సిన్స్ అని గ్రౌండ్ నట్ ప్రాజెక్ట్ అండి. దానికి ఫస్ట్ టైం మార్స్ చాక్లెట్స్ వాళ్ళు మన ఇండియా నుంచి గ్రౌండ్ నట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు చేసుకోవట్లేదు. దో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్. సో దానికి ఐఓటీ చాలా ఎక్కువ వాడతాం, అంటే ఇంటిగ్రేటెడ్ అండ్ ఆల్ సిస్టమ్స్లో. ప్రతి బ్యాగ్లోనూ ఒక హ్యూమిడిటీ సెన్సర్ ఉంటుందన్నమాట. దట్స్ ఆల్ ఇంటిగ్రేటెడ్. సో టెక్నాలజీ యాక్చువల్గా అండి ఒక రకంగా మనకున్న టెక్నాలజీ చాలండి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. కాకపోతే ఈ కొత్త టెక్నాలజీ వల్ల చాలా వరకు అవకాశాలు ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం. ఈ బిజినెస్లో మీ ఆదాయ విధానం రెవెన్యూ మోడల్ ఏమిటి, మీ భవిష్యత్తు గ్రోత్ ప్లాన్స్ ఏమిటి? రైతులకి, సహకార సంఘాలకి, ప్రభుత్వాలకి కల్గుడి పూర్తిగా ఉచితం అండి. ఓకే. వాళ్ళకి లిస్టింగ్ ఫీజులని, సబ్స్క్రిప్షన్ ఫీజులని ఎవరికి ఏమి ఉండవు. ఈవెన్ చాలా వరకు బిజినెస్లు కూడా వాళ్ళు బిజినెస్ చేయనంత వరకు కూడా ప్లాట్ఫామ్ ఫ్రీయే. సబ్స్క్రిప్షన్ ఫీజులని కానివ్వండి, లేకపోతే మేము లీడ్స్ అమ్మేది కానీ అలాంటివి ఏమీ ఉండవు, ప్రకటనలు కూడా ఉండవు. కానీ ఎవరైనా బిజినెస్, ఇప్పుడు ఇందాక కార్బన్ ఫర్టిలైజర్ అనుకున్నాం అనుకోండి, అది కల్గుడి ద్వారా ఆ మార్కెట్ తెలుసుకొని కల్గుడి ద్వారా వాళ్ళకి అమ్మితే దానికి కొంచెం రుసుము ఉంటుంది. అలాగే మీరు కల్గుడి ఈకామర్స్ పోర్టల్లో చికెన్ పికిల్ కొనుక్కుంటే దానికి కొంచెం రుసుము ఉంటుంది. ముఖ్యమైన ప్రశ్న ఏంటంటేనండి, వీళ్ళు మన ప్లాట్ఫామ్లో ఎందుకు కొంటారు లేదా ఎందుకు అమ్ముతారు? రైతుకు సంబంధించిన కొనుగోళ్లు కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, అడ్వైజరీస్ కానివ్వండి, ఇవన్నీ ప్లాట్ఫామ్లో చేస్తే చివరికి కంప్లీట్గా కాంటెక్చువల్ ట్రేసబిలిటీ అంటామండి. అది వస్తుంది సిస్టమ్ నుంచి. కాంటెక్చువల్ అంటే ఎవరైనా ఇప్పుడు ఇందా గ్రౌండ్ నట్ అనుకున్నామండి, గ్రౌండ్ నట్ కొనుక్కునే వాళ్ళకి ఈ గ్రౌండ్ నట్ పండించిన రైతు ఎవరు, ఎక్కడ ఉన్నారు, అంటే లాట్ లాంగ్ ఏంటి, అదే కాకుండా వాళ్ళు ఏ విధమైన సలహాలు పొందారు,
ఏ విధమైన క్వశ్చన్లు అడిగారు, ఏ విధమైన ఇన్పుట్స్ కొనుక్కున్నారు, ఆహా. ఏ విధమైన ప్రాసెసెస్ యాజమాన్య పద్ధతులు పాటించారు, ఇవన్నీ కూడా కలిపి ట్రేసబిలిటీ వస్తుంది. ఓకే. సో అందుకని ఈ సిస్టమ్ ద్వారా కొనుక్కుంటే ఈ వ్యాపారస్తులకు కూడా వాళ్ళ సెకండరీ మార్కెట్లో బాగా ఉపయోగం. క్వాలిటీ ఈజ్ అష్యూర్డ్ అంటారు. అవును. సో ఆ ట్రేసబిలిటీ వల్ల కూడా వీళ్ళు ఎక్కువగా సిస్టమ్ ద్వారానే కొంటూ ఉంటారు, మాకు కొంచెం రుసుము పే చేస్తూ ఉంటారండి. సో మార్జిన్ తక్కువైనా వాల్యూమ్స్ Volumes హ్యూజ్ ఎక్కువ. కాబట్టి యువర్ రెవెన్యూస్ గుడ్. రాజశేఖర్ గారు క్విక్ గన్ స్టార్ట్ చేస్తున్నాం మీతో. షూర్ అండి. మీరు మంచి స్పాట్లో కూడా నిల్చున్నారు. మీ ఇల్లు పాత కొత్తలో మేలు కలయికల చాలా బాగుంది. ఈ టేస్ట్ ఎవరిది? అంటే పాతవన్నీ మంచివని కాదండి, కొత్తవన్నీ చెడ్డవని కాదు. ఆ, మాకు సంబంధించి కంఫర్టబుల్గా నేచర్కి ఎంత దగ్గరలో ఉండాలని ఆలోచించి కట్టుకున్నామండి. ఓకే. మా పశ్చిమ కొంత, మా ఆర్కిటెక్ట్ లతా కోవిలమూడి గారి ప్రతాపం కొంత, ఓకే. మా పిచ్చిని బాగా అర్థం చేసుకుని కట్టి పెట్టారు. ఆహా. సాధ్యమైనంత వరకు అండి పండగలకు ఊరు వెళ్ళకపోయినా ఇంట్లోనే వెళ్ళినంత అనుభూతి రావాలని చెప్పేసి కట్టుకున్నాం అనమాట. అవును, అలాగే ఉంది ఇక్కడ. మీ గార్డెన్ కూడా ఒక చిన్న సైజ్ బొటానికల్ గార్డెన్లా ఉంది. ఈ రాళ్ల మధ్య ఇంత పచ్చతనాన్ని ఎలా డెవలప్ చేశారు? వన్ స్ట్రా రెవల్యూషన్ అనండి, ఫుకువాకా అని జపనీస్ ఆథర్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఏం చెప్తారంటే అండి, మొక్కల్ని పర్టికులర్గా ఎలా పెరగాలో వాటికే వదిలేయాలని. ఓకే, లెట్ దెమ్ గ్రో వైల్డ్. యా, ప్రూన్ చేయటం కానివ్వండి, ఫర్టిలైజర్స్ ఎట్లాంటివి వేయటం అట్లాంటివి చేయొద్దు. ఓ, మీ ఇంట్లో ఎక్కడ వేయరు? ఎక్కడా లేదండి, మేము వచ్చిన తర్వాత ఇంతవరకు ఎక్కడా లేదు. సో మేము చేసిందల్లా మాకు నచ్చిన చెట్లన్నీ తీసుకొచ్చి పెట్టేయటం, నీళ్లు పోయటం. కాకపోతే మా అమ్మ మాత్రం ఆవిడ అన్నిటికీ పేర్లు పెట్టి రోజు కాసిన కబుర్లు చెప్తూ ఉంటారండి వాటికి. చెట్లకు అవి చాలు అన్నమాట. అవి వైల్డ్గా పెరిగిపోయినాయి. ఓకే. మీరు బాగా అభిమానించే, రోల్ మోడల్గా భావించే బిజినెస్ మెన్ ఎవరు? ఎందరో మహానుభావులండి, ఒక్క పేరు ఉండదు ఒక్క పేరు చెప్పడం కష్టం. నాకు సంబంధించి బిజినెస్ని కూడానండి లాభం ఒక్కటే కాకుండా కర్తవ్యంగా భావించేసే వాళ్ళంటే నాకు బాగా అభిమానం అండి. ఓకే. అలాంటి వాళ్ళు నాకు ఎక్కువ రైతుల్లోనే కనపడతారు. ఎంత వస్తుందో తెలియదు, ప్లానింగ్ ఉండదు, అయినా సరే నేను చెయ్యాలి అని చెప్పి చేస్తూ ఉంటారు వాళ్ళు. అవును, వాళ్ళంటే నాకు అందుకే బాగా అభిమానం అండి. అవును, మీరు వాళ్ళని అల్టిమేట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటారు. రొటీన్ నుంచి కాస్త రిలీఫ్ కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? రిలీఫ్ అంటే అండి 2002లో వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పటికి సుమారుగా ఒక 6-7 లక్షల కిలోమీటర్లు తిరుగుంటానండి, ఫ్లయింగ్ కాకుండా. ఎందులో? బస్సు, కారు, లేకపోతే బైక్. ఓకే. రైట్. సో అదే నా రిలీఫ్, అదే ఒక రకంగా నాకు టీచర్ కూడానండి. నేను బుక్స్ కూడా చదివే చాలా తక్కువ. ఈ ట్రావెల్ పర్టికులర్గా లైక్ రిమోట్ ప్లేసెస్, ఓకే, విలేజెస్ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా కొండలు, సముద్రాలు, అడవులు అంటే బాగా ఇష్టం. వాటికి తిరగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అన్నమాట. సో నేచర్ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్. ట్రావెలింగ్ అండ్ నేచర్ అన్నమాట. ఓకే. బేసిక్గా మీది కృష్ణా జిల్లా, మంచి భోజన ప్రియులు అయ్యి ఉంటారు. మీ ఫేవరెట్ డిష్ ఏది? చాలా భోజన ప్రియుడండి, కాకపోతే మాయాబజార్లో ఘటోత్కచ్ టైప్ కాదు, క్వాంటిటీ ఎక్కువ కాదు, వెరైటీ కావాలి, తక్కువ పరిమాణంలో. నన్ను చూస్తే అర్థమవుతుంది కదా. అవును. ఫేవరెట్ డిష్ వచ్చేసి చేపల పులుసు అండి. ఐ సీ. ఓకే. మీరు చాలా ప్లేసెస్, చాలా చోట్ల ఉన్నారు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో కల్చర్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్? అబ్రాడ్లో నాకు ఫేవరెట్ ప్లేసెస్ ఏం లేవండి, అన్నీ తిరిగాను కానండి. నాకు కన్సిస్టెంట్గా ఉందనిపిస్తుంది అక్కడ అన్నీ. ఓకే, అన్ని మొనోటనస్గా అనిపిస్తాయి. కొన్ని ప్లేస్లు, వెనిస్ ఇటలీలో వెకేషన్కి బాగున్నట్టు అనిపిస్తాయి. ఓకే. నా ఫేవరెట్ ప్లేస్లో ముఖ్యంగా మా అమ్మమ్మ గారు ఊరండి. ఇప్పటికి కూడా లక్ష్మీనారాయణపురం అని. ఓకే. మా చిన్నప్పుడు కూడా బస్సులు కూడా లేవు, పవర్ ఉండేది కాదు, ఏ విధమైన ఆధునిక వస్తువులు లేవండి ఇప్పటికి కూడా. ఓకే. కేవలం లైక్ అమాయకత్వం, అభిమానం, మంచి వాతావరణం, అది నా ఫేవరెట్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యవసాయం జూదమైన దేశంలో ఆ వ్యవసాయానికి ఎంత సాయం చేస్తే అంత మంచిది. టెక్నాలజీ పరంగా వసుధైక సాఫ్ట్వేర్ చేస్తుంది కూడా అటువంటి సాయమే. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వేర్ పాట్ యూ డిసైడ్.